లోక కళ్యాణార్థం కోసం కర్మన్ఘట్ శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో 1872వ శ్రీ సర్వ సౌభాగ్య దేవీత్రయ గీతాజ్ఞాన యజ్ఞానికి నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు గీతాజ్ఞాన యజ్ఞం జరగనుంది. గీతాజ్ఞాన యజ్ఞమునకు సూరిశెట్టి శ్రీనివాస్ గుప్తా, సురేష్ గుప్తా, శశిధర్ గుప్తా లక్ష్మీ కన్వెన్షన్ హాల్ యాజమాన్యం వారు ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం నాయకులు చింతల బాలరాజ్ గుప్తా, నవీన్ పాల్గొన్నారు. లోక కళ్యాణార్థమై గీతా జ్ఞాన యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. పాటు వాళ్ళ యొక్క కమిటీ మెంబర్లు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు వారి ఆ యాగం యొక్క ప్రతిఫలాల గురించి వాటి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నాం. సార్ మస్తు గీతా జ్ఞాన యజ్ఞం నిర్వహిస్తున్నారు, వాటి గురించి విశిష్టత గురించి. శ్రీ గురుభ్యో నమః. ఇది మన పూజ్యులు శ్రీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ గారు, వీళ్ళది స్వగ్రామము కురిమిద్దే. వీరు 1872వ శ్రీ సర్వ సౌభాగ్య దేవీత్రయ గీతా యజ్ఞ ఆహ్వానం ఇది. అతను 1872వ యాగము. నా కన్వెన్షన్లో నా ఆధ్వర్యంలో ఇది 5వసారి జరపబడుచున్నది. ఇది ప్రతిరోజు కార్యక్రమాలు ఒక 2 కళ్యాణాలు జరుగుతున్నవి. ఎందుకు స్వామీజీ అతను ఎలాంటి మాత్రం ఈ యాగానికి కానీ దీనికి డబ్బులు మాత్రం అడగడు. అతని శిష్యులు కానీ అతను మన ఊర్లలో పల్లెటూర్లలో అక్కడి నుంచి వాళ్ళే సహాయ నిమిత్తము పాల్గొని ఈ యజ్ఞము నిర్వహించుదురు. ఎవరు వాలంటీర్లు ఇట్లా అంతా వాళ్ళే పూనుకొని అజ్జేయుడు. ఇది లోక కళ్యాణార్థము. ఇది సర్వశ్రీ రాముక్క ఆశీస్సులతో ఈ మురుకుంట్ల రాజేశ్వర శర్మ గారు వారి యొక్క మిత్ర బృందము వారి యొక్క అదే మన శివపార్వతి కళ్యాణము జరపబడడం. ఈ యొక్క ముఖ్య గమనిక ఏంటంటే ఇది కరోనా పోయిన సంవత్సరంలో మా దాంట్లోనే జరపబడినది. అది మంచి కరోనా పీక్ సీజన్లో జరపబడినది. అప్పుడు ఎలాంటి ఎవరికి ఏ హాని కాకుండా, ఎవరికి వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఏం హాని కాకుండా జరిగినది. అదేవిధంగా ఇప్పుడు ఈ కరోనా గురించి ఒమిక్రాన్ నివారణకై నైమిషారణ్యం నుండి తీయబడిన ప్రత్యేక వనముకలతో ఈ హోమంలో జరపబడదు. దీనికి అందరూ ఆహ్వానితులు. అందులో V3 మన కాచం సత్యనారాయణ గారికి ఆహ్వానం ఇచ్చుకుంటూ మేము ఈ స్టూడియోని సంప్రదించే డేటు ఇది జనవరి 28, 29, 30. అంటే ఎన్ని రోజులు ఈ కార్యక్రమం? 3 రోజులు, 3 days. దానికి మన అంటే ఎటువంటి యాగాలు చేస్తారు, అందులో ఉన్న భాగాలేంటి, ఎలాంటి పండితులు ఇందుకు హాజరవుతున్నారు? పండితులు అంటే ఋగ్వేద పండితులు వాళ్ళు. మన అయ్యగారు అతను మురికుంట్ల రాజేశ్వర శర్మ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నది. అందులో ఫస్ట్ రోజు బీజాక్షరము, ప్రతి జెండా ఆవిష్కరణ, రెండో రోజు యాగశాల ప్రదక్షిణ, 3వ రోజు యాగశాల ప్రదక్షిణ చేసి పూర్ణావతి జరపబడుతుంది. ఈ కార్యక్రమంలో ఎంతమంది జంటలు పాల్గొంటారు? వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు? వాళ్ళకు భోజన వసతి ఉంటుంది. వారికి ప్రతి ఒక్కరికి ఏ యాగంలో కూర్చోవడానికి ఎలాంటి రుసుము కానీ ఎలాంటిది మాత్రం కానీ ఏది తీసుకొనబడదు. అందరూ పాల్గొనవచ్చు దీంట్లో.